తెలుసా? ఈ ఆలయం తుని దగ్గర కొండల్లో ఉంది. అమ్మవారి మహిమకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక కుటుంబం తలుపులమ్మ తల్లి దర్శనానికి వచ్చారు. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక చూస్తే వారి చిన్న పాప గుడి లోపలే ఉండిపోయింది. తల్లిదండ్రులు వెంటనే తిరిగి వెళ్లారు. కానీ అప్పటికే గుడి తలుపులు మూసేశారు. సాయంత్రం 6 కాగానే తలుపులు మూయడం అక్కడ ఆచారం. ఎందుకంటే రాత్రివేళ అమ్మవారు గుడిలో తిరుగుతారని బ్రాహ్మణులు చెబుతారు. పాప తల్లి గుడి బయటే నిలబడి తలుపులు తెరవమని ఎంత వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. పూజారి వచ్చి, అమ్మా భయపడకండి, మీ పాపకి ఏమీ కాదు, అమ్మవారే చూసుకుంటారు అని ధైర్యం చెప్పారు. దాంతో తల్లిదండ్రులు గుడి బయటే రాత్రంతా ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయం పూజారి తలుపులు తీయగానే తల్లి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. తన పాప ఒక చోట ప్రశాంతంగా పడుకొని ఉంది. తల్లి పాపను పట్టుకొని ఏడుస్తుంటే ఆ చిన్న పాప, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? రాత్రంతా నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, అన్నం కూడా తినిపించావు కదా అని అడిగింది. ఆ మాటలు విని తల్లికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఆ రాత్రంతా